హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ అయితే వచ్చింది. మన మెంటార్షిప్ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఇందులో క్లియర్ చేయడం జరిగిందనమాట. దగ్గరగా అవుట్ ఆఫ్ 1000 స్టూడెంట్స్ 800+ స్టూడెంట్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ఒక్కొక్కళ్ళు ఇంకా మెసేజ్ చేస్తున్నారు. సో, మనం చూడాలి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న చాలామంది మన స్టూడెంట్స్, వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఇదేంటంటే ఈ ఈ సక్సెస్ అంటే ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంతమంది స్టూడెంట్స్ రెగ్యులర్‌గా ఆ షెడ్యూల్ ఫాలో అవుతూ, ఎవరైతే రెగ్యులర్‌గా షెడ్యూల్ ఫాలో అవుతూ టెస్ట్‌లు ముందు నుంచే టఫ్ టెస్ట్‌లు పెట్టడం, ఈ టఫ్ టెస్ట్ రాస్తూ ఓకే. సో, ఎగ్జామ్ ఫేస్ చేయగలిగారు. అఫ్‌కోర్స్ 1:100 తీయడం కూడా చాలా అడ్వాంటేజ్ అయింది. ఇంకా ఎక్కువ మంది బోర్డర్ లైన్‌లో ఉన్నోళ్ళు కూడా ఆహ్, క్లియర్ చేసుకున్నారు. అయితే ఆహ్, నేను ఎస్పెషల్లీ మెయిన్స్ ప్రిపరేషన్‌కొచ్చేసరికి స్టూడెంట్స్‌కి చెప్పేదేంటంటే, చాలామంది స్టూడెంట్స్ సిలబస్ అయిపోయిన తర్వాతే ఎగ్జామ్స్ రాద్దాము, సిలబస్ అయ్యాక నేను ప్రాక్టీస్ చేస్తాను టెస్ట్‌లు అనే ఆలోచనతో ఉన్నారు. సో, అది చాలా చాలా తప్పు. మీరు డే 1 ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, రేపటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, అదే డేట్ నుంచి ప్రతిరోజు కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతది. నెక్స్ట్, మీరు ఎలా చదువుకోవాలి, ఏం చదవాలి, ఏ విధంగా మీరు ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. మీరు ఒక 5 పేజెసే చదవండి, 10 పేజెసే చదవండి, లేకపోతే మీరు ఎంత చదివితే అంత. దాని మీద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అది మీకు చాలా బెనిఫిట్ చేస్తది. నెక్స్ట్ రోజు టాపిక్ చదవాలన్న మోటివేషన్ వస్తది. ఎందుకంటే మీరు ఆ రోజుకి ఎంత నేర్చుకున్నారనేది మీకు ఒక ఐడియా వస్తది కాబట్టి. ఓకే. ఇది ఆల్రెడీ మన స్టూడెంట్స్ దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మెయిన్స్‌కొచ్చేసరికి ఇంకా టఫ్‌గా ఉండబోతుంది. 100 టైమ్స్ మోర్ టఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది ఏపీపీఎస్సీ. మీరు ఆల్రెడీ గ్రూప్ 1 విషయంలో చూసారు. గ్రూప్ 2 పేపర్ విషయంలో కూడా మీరు చూసారు. ఓకే. అయితే ఎవరైతే రెగ్యులర్‌గా ఉంటూ, ఎవరైతే డైలీ పెట్టే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా మంచి స్కోర్‌తో అయితే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫర్ మెయిన్స్ కూడా. సో, మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మీకు మెంటార్‌షిప్, డైలీ మెంటార్‌షిప్ టెస్ట్ ప్రోగ్రామ్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ మీరు ఆహ్, రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ గనక మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా మెయిన్స్ క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. నేను 100% డామ్ షూర్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇందులో మనం స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్ 2 కవర్ చేస్తూ డైలీ మీకు సజెషన్స్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడెంత కష్టపడుతున్నారో ఇప్పుడు 100 టైమ్స్ కష్టపడాలి. దాంతో సమానంగానే ఇంకా ఎక్కువ మేము హార్డ్ వర్క్ చేయాలి, మా టీమ్ గూడా. ఖచ్చితంగా మేము చేస్తాము. ఓకే. మీతో సక్సెస్ అయ్యేంత వరకు మీతో మేమైతే జర్నీ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అది యుటిలైజ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఎస్పెషల్లీ మెయిన్ సబ్జెక్ట్స్‌కి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, నెక్స్ట్ పాలిటీలో కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. ఇవి ఇక్కడ విన్నింగ్ స్ట్రాటజీ, సక్సెస్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తుంది కాబట్టి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, వీటన్నిటికి గూడా మనం క్లాసెస్ గూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అదర్ దాన్ మెంటార్‌షిప్. సో, అది గూడా మీరు చూడండి. సో, నేను చెప్పేదేంటంటే ఒకటేనండి. మీరు ఎప్పుడో చదువుదాము, ముందు క్లాసెస్ విందాము, తర్వాత చదువుకుందాము, తర్వాత ఆ నోట్స్‌లు చదువుదాము, తర్వాత ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేద్దామంటే కాదు. ముందు నుంచే మీరు ప్రాక్టీస్ జేయాలి. ముందు నుంచే మీరు టెస్టులు రాయండి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను. ఇది గనక మీరు ఫాలో అయ్యి ప్రతిరోజు మీరు టెస్ట్ రాసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారంటే సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పేపర్ ఎంత టఫ్‌గా ఉన్నా ఆ సెలక్షన్ లిస్ట్‌లో మీరుంటారు. అది నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. ఓకే. ఇక్కడే కాదు, మీరెక్కడ తీసుకున్నా గానీ మంచి స్టాండర్డ్ టెస్టులు రాయండి. టఫ్ టెస్టులు రాయండి. ఆహ్, ఇప్పుడున్న ప్యాటర్న్ తగ్గట్టుగా ఏదైతే కండక్ట్ చేస్తుందో ఆ టెస్టులు రాయండి. ఓకే. అండ్ రెగ్యులర్‌గా చదువుకోండి. లాట్ ఆఫ్ రివిజన్ చేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఓకే. మీరు కనీసం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ పార్ట్స్ ఎస్పెషల్లీ మనం తీసుకుంటే వాటిలో డెఫినిషన్స్ తెలుసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అయితే ప్రతి దాంట్లో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటనేది బేసిక్ ఐడియా అన్నా ఉండాలి. డీప్‌గా ఇప్పుడు ఇంజినీరింగ్ చేసిన స్టూడెంట్ లాగా ప్రతీదీ డీప్‌గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఏ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది, దాంట్లో యూజ్ చేసిన బేసిక్ టెక్నాలజీ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఉందనుకోండి, రెన్యూబుల్ ఎనర్జీలో మన ఇండియా ఎక్కడుంది, ఏ స్టేటస్ ఏముంది, సో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్సే తీసుకోండి, ఈ డిఫెన్స్ టెక్నాలజీలో కూడా ఎటువంటి మిసైల్స్ డెవలప్ చేసింది, ఆ డిఫెన్స్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిసైల్స్ అన్నీ కూడా ఎలాగ డెవలప్ చేశారు, అందులో ఏ మిసైల్ ఎలా పనిచేస్తుంది, దాని బేసిక్ టెక్నాలజీ ఏ ప్రిన్సిపల్ మీద అది వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇస్రో మిషన్స్ ఉన్నాయనుకోండి, ఇస్రో మిషన్ ఏ మిషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు జనరల్గా పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, ఈ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని వెయిట్ ఎంత, దాన్ని లెంత్ ఎంత, ఇవి కాదండి తెలుసుకోవాల్సింది. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది అందులో ఎటువంటి ప్రిన్సిపల్ యూజ్ చేశారు, కొత్తగా ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేశారు, ఆ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, నెక్స్ట్ అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది. కోర్స్ అది మిలిటరీ పర్పస్ అవ్వచ్చు, సివిలియన్ పర్పస్ అవ్వచ్చు, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అది మిస్ చేసి మిగతాది మీరు ఎంత బట్టి కొట్టినా కానీ ఉపయోగం ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అదేవిధంగా ఎకానమీలో నెంబర్స్ మాత్రమే కాదండి. ఎకానమీ ఈజ్ నాట్ జస్ట్ నెంబర్స్. ఈ నెంబర్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఎందుకు చేంజ్ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి తగ్గింది అని అంటే ఎందుకు తగ్గింది, రీజన్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ తగ్గింది అని అంటే రీజన్ ఏంటి. ఓకే, సో ఇందులో డెఫినేషన్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. బేసిక్స్ నుంచి కూడా మనం వెళ్ళాలి. చాలామంది ఇక్కడే నష్టపోతారు. బేసిక్స్ లేకుండా మీరు జస్ట్ ఎకనామిక్ సర్వే బట్టి కొట్టుకొని, నెక్స్ట్ బడ్జెట్ బట్టి కొట్టి, నెక్స్ట్ ఎకానమీ మొత్తాన్ని కూడా బట్టి కొట్టి ఆ నెంబర్స్ మగ్గప్ చేస్తే వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. టర్మినాలజీ, ప్రతి టర్మ్, ఆ టర్మ్ ఆ నెంబర్ని ఎలాగా, ఆ టర్మ్ బట్టి మనం నెంబర్ని అర్థం చేసుకోవచ్చు. జీడిపి పెరిగింది అని అంటే ఎందుకు పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు, తగ్గిందంటే ఎందుకు తగ్గిందో తెలుసుకోవచ్చు. సో ఇలాగా నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గుతుంది, దాని ఎఫెక్ట్ ఏంటి. ఓకే, సో ఇలా ప్రతిదీ కూడా మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం తెలుసుకోవాలి. సో మీరు ఈ బేసిక్ టర్మ్స్ అన్నీ తెలుసుకొని చదువుకుంటూ ఉంటే ఇప్పటి నుంచే ప్రతి పదం, కొత్త పదం ఏదైనా తెలుసుకున్నారు అని అంటే దాన్ని పక్కన ఒక నోట్స్ రాసుకోండి అవసరమైతే. ఓకే, అలా గనక చేయగలిగితే ఖచ్చితంగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీలో కూడా మీరు మంచిగా సక్సెస్ సాధిస్తారు, అందులో నో డౌట్. ఓకే, మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఎఫర్ట్ పెట్టడం. కోర్స్ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నారు, అయినా కానీ మీరు ఎంతవరకు చేయగలిగితే, ఎలక్షన్ డ్యూటీస్లో ఉండి ఉన్నోళ్ళందరూ కూడా మీరు ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదవండి. మన స్టూడెంట్స్ అందరికీ ఎస్పెషల్లీ చెప్పేది, ప్రిలిమ్స్ 70 డేస్ ప్లాన్లో మీరు ఎలా అయితే వర్క్ చేశారో, ఎలా అయితే హార్డ్ వర్క్ చేశారో, అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఇచ్చే మెంటార్షిప్ టెస్ట్ రెగ్యులర్గా టెస్టులు రాయండి. ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, అందులో నో డౌట్. దాంతోపాటు మనకి ఏపీ హిస్టరీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఈ క్లాసెస్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. ఓకే, ఇంకా మీరు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ, ఏదన్నా మీరు చదివేటప్పుడు సబ్జెక్ట్లో ఏ డౌట్ వచ్చినా కానీ నాకు నా నెంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను, అందులో నో డౌట్. ఓకే, సో హార్డ్ వర్క్ చేయండి. ఒక్కటి, మీ హార్డ్ వర్కే మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఎవరైనా కానీ ఎవరు చెప్పినా కానీ మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఒక డిసిప్లైన్డ్గా ఒక షెడ్యూల్ ఫాలో అవుతూ చదువుకుంటూ వెళ్తే కొండైనా తరిగిపోయింది, అందులో నో డౌట్. ఓకే, సో హార్డ్ వర్క్ చేయండి. మీతో ఎప్పుడు నేను టచ్లో ఉంటాను. ఎనీ టైం మీరు టెక్స్ట్ చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్స్ వీడియో క్లాసెస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.